అందరికీ నమస్కారాలు. మన కథను ప్రారంభించే ముందు మన కథలోని కథానాయకుడి గురించి తెలుసుకుందాం. అలాగే వారితో పాటు మరికొన్ని పాత్రల గురించి కూడా తెలుసుకుందాం. మన కథలోని కథానాయకుడు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో దిట్ట. అతని వేదికి ఎవరు సాటి రాదు, ఎవరి ఘనత. సరే, ఇక మన కథను ముందుకు తీసుకువెళ్దాం. నగనగనగా గాంధార్య రాజ్యం. ఆ గాంధార్య రాజ్యంలో సుబల అనేటువంటి మహారాజు. అటువంటి సుధర్మ ఆమె ఈ దేశపు యువరాణి. వీరిరువురికి 101 మంది సంతానం. ఈ 101 మంది సంతానంలో చిట్ట చివర జన్మించింది ఆడ సంతానం. ఆమె పేరే గాంధారి. ఒక 100 మంది మగ సంతానం. ఈ 100 మంది మగ సంతానంలో మన కథలోని కథానాయకుడు చిట్ట చివరి వాడు, మేధస్సు కలిగినవాడు. అతనే శత్రుని. మన కథ ఎలా ముందుకు వెళ్ళింది, మన కథలోని కథానాయకుడు కథను ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఆ దృశ్యాన్ని తిలకిద్దాం. నమస్కారం స్వామి. ఏంటి దేవి, నీ మొహం చంద్రబింబంలా వెలిగిపోతున్నది? ఊరుకోండి స్వామి, సభలో మీ పరిహాసాలు ఏమిటి? ఏంటి ఇలా విచ్చేయుచున్నావు? మన కుమార్తె అయిన గాంధారికి వివాహ గడియలు ఆసన్నమవుతున్నాయి కదా స్వామి. కానీ తనకి కుజదోషం ఉంది స్వామి. నాకు ఇప్పుడు చెప్పలేదేంటి దేవి? మీకు ఎప్పుడూ తెలిపే సమయం రాలేదు స్వామి. కానీ తనకి ఇప్పుడు వివాహ గడియలు ఆసన్నమవుతున్నాయి కదా. దాని గురించి నువ్వేమీ కంగారు పడ మాకు. నేను పండితులను పురోహితులను సంప్రదించి దీనికి పరిష్కారం తీసుకువస్తాను స్వామి. మీకు ప్రణామములు. ఏంటి మహాప్రభు ఇటు విచ్చేశారు? ఇటువంటి మేము దాన్ని చూచిదము. ఓ మహారాజా, ఇది నిశ్చితంగా పరిశీలించిన తరువాత దీనికి ఉన్నది ఏకైక పరిష్కారం మాత్రమే. అదేమిటంటే మీ కూతురైనటువంటి గాంధారికి ఒక గొర్రెనిచ్చి వివాహం జరిపించినట్లు అయితే ఆమెకున్న కుజదోషం తొలగిపోతుంది. ఒక గొప్ప నగరానికి మహారాణి అవుతుంది. ఇది తప్ప మరేం పరిష్కారం లేదు ప్రభు. ఎందుకనగా ఆమె పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్య కల్ప ఫలితాల అనుసారం ఆమెకి ఒక శాపం లభించినది. ఇది గనక మీరు నేను చెప్పినట్లు గనక చేస్తే ఆమె గొప్ప రాజ్యానికి మహారాణి అవుతుంది. తదాస్తు. ఇదిగోండి ప్రభు. దొరికిందా స్వామి? దొరికినది దేవి. మన కూతురైన గాంధారికి ఒక కుజదోషం ఉన్నదంట. దాని పరిష్కారం ఏమిటి అనగా
ఒక గొర్రెని ఇచ్చి వివాహం చేయాలన్నారు దేవి. ఇది ఏం పరిష్కారం స్వామి? ఈ పరిష్కారంకి ఇది తప్ప మరొకటి లేదు అన్నారు దేవి. అలాగే స్వామి, వివాహానికి సిద్ధం చేయండి. ఎవరెక్కడ? ఒక గొర్రెని తీసుకురండి, మరియు పండితులను పిలవండి. ఓ శుభల మహాశయ, ఇంతటితో నీ కూతురైనటువంటి గాంధారికి ఉన్న దోషం తొలగిపోయినది. నేను చెప్పినట్లుగా ఒక గొప్ప రాజ్యానికి మహారాణి అవుతుంది. తదాస్తు. స్వామి, ఇంకటితో మన కుమార్తెకు కుజదోషం తొలగిపోయినది కదా, తనకి స్వయంవరం సిద్ధం చేయండి. సరే, ఎవరెక్కడ? మన యువరానికి స్వయంవరం ఏర్పాటు చేయండి, మరియు అన్ని రాజ్యములకు ఆహ్వానం పంపండి. గాంధార్య రాజ్యం నుంచి వివాహ సందేశం అందుకొని కురు రాజ్యం నుంచి అంబిక వస్తుంది. ఆ అంబిక వచ్చిన తరువాత ఈ గాంధార్య రాజ్యంలో ఏం జరిగిందో, ఏం జరగబోతుందో ఆ దృశ్యాన్ని మనం తిలకిద్దాం. ఎవరు మీరు? మేము కురురాజ్య వాస్తవ్యులం. మా పేరు అంబిక. మా కుమార్తె అయినటువంటి గాంధారిని, మా కుమారుడు అయినటువంటి ధృతరాష్ట్రుడిని మీ దేశపు యువరాణి అయినటువంటి గాంధారికి ఇచ్చి వివాహం చేద్దామని ఆశిస్తున్నాం. మాకు మరి కొంత సమయం కావాలను. మంచిది. నీ నిర్ణయం ఏమిటి దేవి? స్వామి, గుడ్డివాడు అయినటువంటి ధృతరాష్ట్రుడికి మన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడం మంచి నిర్ణయమేనా? అవును, ఈ ఆహ్వానం తిరస్కరిద్దాం. అలాగే స్వామి. ఎవరెక్కడ? కురురాజ వంశీయులను పిలిపించండి. మహారాజా, మీరేం నిర్ణయించుకున్నారు? మీ కుమారుడైన ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అందున నేను ఈ ఆహ్వానం తిరస్కరిస్తున్నాను. ఎలాగైనా సరే మా కుమారుడికి మీ కుమార్తెని ఇచ్చి మాత్రమే వివాహం చేయిస్తాను. ఇదే నా శపథం. ఈ గాంధార్యంలో అంబిక తన శబదాన్ని ఇచ్చుకొని తన రాజ్యానికి తిరిగి వెళుతుంది. తిరిగి వెళ్ళిన తర్వాత తన సోదరుడు అయినటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళి పొరబెట్టుకుంటుంది. ఆమెకు ఇచ్చాడు భీష్ముడు. ఆ కోరికని ఎలా నెరవేర్చుకుంది, ఆ తరువాత ఏం జరిగింది, ఆ దృశ్యాన్ని మనం చూద్దాం. సోదరా భీష్మ, ఏమైనా అంత ఆగ్రహంతో ఉన్నావు? మన రాజ్యానికి అవమానం జరిగినది. అవమానమా? ఏమిటి అవమానము? గాంధారి రాజ్యం స్వయంవరంలో మా విన్నపాన్ని వారు తిరస్కరించారు. ఏమిటి ఆ విన్నపము అంబిక? మా కుమారుడు అయినటువంటి ధృతరాష్ట్రుడిని వారి దేశపు యువరాణి అయినటువంటి గాంధారికి ఇచ్చి వివాహం చేద్దామని అడిగాము. వారు దానికి తిరస్కరించారు. మరి అయితే ఇప్పుడు ఏమి చేద్దాము? రాజ్యంపై యుద్ధం ప్రకటించండి. యుద్ధమా? ఈ అవమానానికి యుద్ధం సరైనదేనా? ఇది చాలా అధర్మము. భీష్మ, మీరు మాకు పూర్వం ఇచ్చిన వరాన్ని ఇప్పుడు నెరవేర్చండి. సరే అంబిక, ఈ వరమేమిటో కోరుకో. గాంధారి రాజ్యంపై యుద్ధం ప్రకటించి గాంధారిని తీసుకురండి. అటులనే నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఎవరక్కడ? యుద్ధానికి సిద్ధం చేయండి. గాంధార రాజ్యానికి యుద్ధ సంఘాన్ని పూరించండి. కుమార శిఖరి, తండ్రి గారు, మన రాజ్యంపై కురు రాజ్య వంశీయులు యుద్ధాన్ని ప్రకటించారంట. అవునా తండ్రి గారు? ఈ యుద్ధ
యుద్ధమును మీరు ముందుకు తీసుకువెళ్ళండి. తరువాత నా బుద్ధి బలంతో ఆ యుద్ధమును ఖండించదా. నువ్వు ఇలా ఇరు రాజ్యాలు యుద్ధానికి శంకరామం పూరించారు. అలా పూరించిన తర్వాత ఏం జరిగింది, ఎటు పోయింది, ఆ యుద్ధం ఎలా ముగిసినదో ఆ దృశ్యాన్ని మనం తిలకిద్దాం. ఇంతటి ఘోరమైన యుద్ధంలో భీషుడు ముందు ఎలాగైనా ఓడిపోతాడు అని తెలుసుకున్నటువంటి సుబల తన కుమారితో పన్నాగం ఎలా పండించాడు, మన కథలోని కథానాయకుడు ఈ యుద్ధాన్ని ఎలా ఆపాడు, ఆ దృశ్యాన్ని మనం తిలకిద్దాం. తండ్రి గారు, తండ్రి గారు, భీష్ముల వారికి ప్రణామములు. ప్రణామములు. మీరు చాలా బలవంతమైన వాళ్ళు కావున మేము మీ ముందు యుద్ధం చేసి గెలవలేము. కనుక మా తండ్రి గారితో మాట్లాడి ఈ యుద్ధమును ముగింపు దశకు తీసుకొని వస్తాము. అలాగే ఎక్కడి వారు అక్కడే యుద్ధాన్ని నిలిపివేయండి. తండ్రి గారు చెప్పము. ఈ భీష్ముల వారు చాలా బలవంతమైన వాళ్ళు. అవును, ఇతడిని మనం కండ బలంతో ఓడించలేము. కనుక మన బుద్ధి బలంతో ఓడించేదా. నీ ఉపాయం బాగున్నది కుమారా. తరువాత నా చెల్లి అయిన గాంధారిని గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం జరిపించేదా. తరువాత మనం పగ తీర్చుకునేదా. తండ్రి నీ ఉపాయం బాగున్నది కుమారా. నేను వెళ్ళి భీష్ముల వారితో మాట్లాడి వస్తాను. సరే. ఏమి నిర్ణయించుకున్నావు సుబలా? మీ అల్లుడైన ధృతరాష్ట్రుడికి మా కూతురైన గాంధారిని ఇచ్చి వివాహం చేద్దాం భీష్మ. ఇది చాలా మన్నించిన సుబలా. పెళ్లికి ఏర్పాట్లు చేయండి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. గాంధారి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. దీని తర్వాత వీరి వివాహం జరిగిన తర్వాత కురు రాజ్యానికి వెళ్ళినటువంటి ధృతరాష్ట్రుడు మరియు అతని భార్య అయినటువంటి గాంధారి ఆ తర్వాత ఏం జరిగింది, మన కథ ఎలా ముందుకు వెళ్ళింది చూద్దాం. నీ కోరిక నెరవేరమైనదా అంబిక? సోదరా, మా కోరిక నెరవేరినది. మేము చాలా ఆనందంగా ఉన్నాము. చాలా మంచిది అంబిక. దేవి, దేవి, చెప్పండి స్వామి. గుడ్డివాడైన నేను, కళ్ళుండి నీవు ఈ లోకాన్ని చూడకుండా ఎలా ఉంటున్నావు? నాకంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఓ రాజా, నేను మీ దగ్గర ఒక రహస్యం దాచాను. ఏమిటది? నాకు పెళ్లికి ముందు కుజదోషం ఉంది. నాకు ఒక గొర్రెని ఇచ్చి వివాహం కూడా జరిపించారు. ఆహా, ఎంతటి మోసం, ఎంతటి అవమానం!
ఏమైనది అల్లుడా అంత దుఃఖముగా కనిపిస్తున్నావు? మామయ్య భీష్మ, నా ప్రియాతీర్యమైన భార్య నన్ను మోసం చేసినది. మోసమా? ఏమిటి ఆ మోసము? తనకి నాకన్నా ముందే ఒక గొర్రెతో పెళ్ళైనది. ఆమె కుజదోషం ఉండి అది నా నుంచి దాచి ఉంచారు. మీరు ఎలాగైనా పన్నాగం పన్ని ఆ రాజ్యంపై దండయాత్ర చేయాలి, వారిపై పగ తీర్చుకోవాలి. దిగులు పడమాకు అల్లుడా, దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తా. ఎవరక్కడ? గాంధారి రాజ్యాన్ని విందుకి ఆహ్వానించండి. ఓ గాంధారి సభ్యులైన సుబల మహారాజా, మేము కురు రాజ్యానికి చెందిన వారం, భీష్ముల వారం. మీరు మీ కుటుంబ సభ్యులందరూ మా రాజ్యానికి వచ్చి విందు భోజనంలో పాల్గొనవలసిందిగా మేము కోరుతున్నాం. ఇది తెలుసుకున్న తర్వాత వీరు ఎంతో ఆనందంతో విందు భోజనానికి ప్రయాణం అవుతారు. ఎంతో ఆనందపడతాడు. అంతటి మహనీయుడైన భీష్ముడి దగ్గర నుంచి వచ్చిందని. కానీ అక్కడే ఒక తిరకాసు ఉన్నది. ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుందో చూద్దామా? ఆ తర్వాత దాన్ని తిరగిద్దాం. మనకు కురురాజ్యం నుండి విందు ఆహ్వానం వచ్చి కనుక మన అందరం వెళదాము. సరే తండ్రి గారు. ఆగండి అక్కడే. ఏంటి భీష్మ అంత కోపంగా ఉన్నావు? మీరు మమ్మల్ని మోసం చేశారు. మీ కూతురైన గాంధారికి పెళ్లికి ముందే వివాహం చేసిరా. మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను. ఎవరక్కడ? వీరిని వీరి 100 మంది సంతానాన్ని చెరసాలలో బంధించండి. అటులోనే వీరి 100 మందికి కేవలం ఒక మెతు అన్నం మాత్రమే ఆహారం వేయండి. తీసుకెళ్లి చెరసాలలో బంధించండి వీరిని. ఇలా చెరసాలలో పట్టేసిన తర్వాత ఏం జరిగిందో ఆ దృశ్యాన్ని తిలకిద్దాం. ఇలా తన 100 మంది సంతానం, తన భార్య అయినటువంటి సుధర్మ మరియు సుబల వీరు మానసిక స్థోతిలో కోల్పోతూ ఉంటే, ఈ 100 మంది సంతానంలో చిట్ట చివరి వాడైనటువంటి శకుని ఈ వంశాన్ని ఎలాగైనా నాశనం చేయాలని పన్నాగాలు పడుతూ ఉంటాడు. ఎక్కడా ధైర్యపడడు. తర్వాత ఏం జరిగింది, ఈ జైలులో ఏం జరిగింది, తర్వాత మన కథ ఎలా ముందుకు వెళ్ళి ఆ దృశ్యాన్ని మనం చూద్దాం. కుమార శకుని, తండ్రి గారు, మనకి ఎంతో అవమానం జరిగినది కనుక నువ్వు వారిపై ఎలా అయినా పగ తీర్చుకోలేను. అవును తండ్రి గారు. నువ్వు నాకు 100 మంది సంతానంలో చివరి వాడివై నువ్వు ఎంతో తెలివిగలవాడివి, మరువు ఎత్తుకుపై ఎత్తు వేయగలవాడివి కనుక నీకు నేను ఉపాయము చెబుతున్నాను. అవును తండ్రి గారు. నా 100 మంది సంతానంలో అందరికీ ఒక్కొక్క మెతుకు ఇచ్చారు కనుక ఆ అన్ని మెతుకులను కలిపి ఒక ముద్దలా చేసుకొని నీకు పెడతాం. సరే తండ్రి గారు. పూజించుము. వీరికి ఇలా భోజనం వేసిన ఒక్కొక్క మెతుకును శకునికే పెట్టి వారి కుటుంబం చిన్నగా మరణానికి పాల్పడతారు. అలా ఫస్ట్ శుభల భార్య అయినటువంటి సుధర్మ చనిపోతుంది. అలా తన 100 మంది సంతానంలో ఒక్కొక్కటిగా చనిపోతూ ఉంటారు. దీనిని దూరంగా గమనించినటువంటి గాంధారి వద్దకు వచ్చి ఒక వరం కోరుకుంటుంది. ఆ వరమేంటో, భీష్ముడు ఇచ్చిన నెరవేర్చిన ఆ వరమేంటో మనం చూద్దాం. భీష్మ మహాశైల వారికి ప్రణామములు. ఇటు వచ్చావు. ఓ రాజా, నా కుటుంబం ఒక్కొక్కరిని కోల్పోతూ నేను చాలా దిక్కిస్తున్నాను. దయచేసి నా అన్న అయిన శకునిని విడిచిపెట్టండి. అలాగే నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఎక్కడ? కారాగారం నుంచి శకుని విడిపించండి. ఇలా శకుని కారాగారం నుంచి విడుదలై తన బావ అయినటువంటి ధృతరాష్ట్రుడి వద్దనే ఉంటూ వారి వంశాన్ని నాశనం చేయాలని పన్నాగాలు పండుతూ ఉంటారు. ఇలా పండుతూ ఉండగా మన జైల్లో ఉన్నటువంటి సుబల ఆకడి గడియలు దగ్గర పడ్డాయని తెలుసుకొని తన కుమారుడైనటువంటి శకుని కలవాలని కోరుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, మన కథ ఎలా ముందుకు వెళ్ళిందో చూద్దాం. ఎవరెక్కడ? కుమార శకుని రండి. తండ్రి గారు. కుమార, నాకు చివరి గడియలు ఆసన్నమైనవి కనుక నేను చనిపోయిన తరువాత
నా వెన్నుముకలను పాచికలా చేసుకొని వారిపై ఎలా అయినా పాచిక ఆటలో ఎలాగైనా గెలిచి తీరాలి నాయనా. సరే తండ్రి గారు. ఇక్కడ మన ఈ దృశ్యంలో శకునిని శుభ్రత అన్నిన దృశ్యాన్ని చూసాం కదా. ఇలా ఎందుకు తన్నాడో తెలుసుకుందాం. ఎందుకంటే తన పదగను ప్రతీకారాన్ని ఎప్పుడు శకుని మరవకూడదని తనకి అంగవైకల్యం సృష్టిస్తాడు. ఇది చూసినప్పుడల్లా శకునికి ఇంకా పగ పెరుగుతుంది. ఎలాగైనా కురు వంశాన్ని నాశనం చేయాలని తను అదినిత్యం ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఏమైంది, మన కథ ఎలా ముందుకు వెళ్ళింది, ఆ దృశ్యాన్ని మనం చూద్దాం. పాచికలు పట్టుకొని నడుస్తూ ఈ ఆటలో నన్ను మించిన వారు లేరు కనుక ఈ ఆటలో నేనే దిట్ట కనుక నా అల్లుడైన ధృతరాష్ట్రుడిని రాజుగా చేసి ఈ పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం సృష్టించాలి. తరువాత నా పగ నా తండ్రి పగ తీర్చుకునేదా. ఇంతటి ఈ సభలో శకుని ఆడిన ఆట మాత్రమే తెలుసు. ఇది ఒక మాయాజూదం. కానీ దీని వెనక దాగి ఉన్న అంతర్రహస్యం శకునికి మాత్రమే తెలుసు. ఈ సభలో అతిరథ మహారథులు ఎందరో ఉన్నారు. కానీ శకుని తనకి ఎంతో ఇష్టమైనటువంటి దుర్యోధనుని మహారాజు చేయాలనేది శకునికి చివరి కర్తవ్యం. ఎలాగైనా శకుని ఈ పాచికలాటలో గెలవాలని ఒక మాయా పన్నాగాన్ని పంటాడు. ధర్మరాజు తన భార్యను పనంగా పెట్టి ద్రౌపదిని ఈ పాచికలాటలో ఓడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసినదే. కురుక్షేత్రంలో రణరంగం. ఆ రణరంగం తరువాత ఏం జరిగింది? 18 రోజుల కురుక్షేత్రంలో 17వ రోజు ఈ శకుని వీర మరణం పొందుతాడు. తరువాత ఇంతటి వీరమరణం పొందిన ఈ శకుని ఇంతటి కథలో ఒక వ్యక్తిని మాత్రం కదిలించలేడు. అతని ఈ సర్వలోక అధిపతి, ఈ జగత్ సృష్టికర్త, ఆయనే కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. శ్రీ మహావిష్ణువు కృష్ణమూర్తి. జరగాల్సింది జరుగుతుంది. ఇది ఆరంభం మాత్రమే. సర్వే జనా సుఖినో భవంతు. ఈ కథను చూసిన తరువాత శ్రీకృష్ణుడు తలుచుకుంటే ఈ మహాభారతాన్ని ఆపగలిగేవాడు. ఈ కురుక్షేత్రంలో రణరంగాన్ని ఆపగలిగేవాడు. కాను ఆయన ఆపలేదు. భవిష్యత్ తరానికి ఏదో ఒక మార్గం ఇవ్వాలి అని. అలాగే ఇప్పుడు మనం భగవద్గీత అనే మార్గంలో ఆయన ఇచ్చినటువంటి గీతోపదేశం అనుసారం ఎన్నో పనులు నేర్చుకుందాం. ఎలా ఉండాలో నేర్చుకుందాం. ముఖ్యంగా స్త్రీల పట్ల ఎలా ఉండాలి, స్త్రీలను కదిలించిన తర్వాత వాళ్ళకి జరిగిన దృష్టి ఎలా ఉందో చూశారు కదా. అంతటి మహానదులకే తప్పలేదు యుద్ధం. మనమెంత మానవులం. శకుని గురించి మన కథలోకి వస్తే, మన కథలోని కథానాయకుడి గురించి చాలా నేర్చుకోవాలి. అతను
తన తల్లిని కోల్పోయానని, తన తండ్రిని కోల్పోయాడని, తన 100 మంది సంతానం 100 మంది సొంతలను కోల్పోయారని ఎక్కడా ధైర్యపడలేదు, ఎక్కడా ఆవేశపడలేదు. ఎందుకంటే సరి అయిన సమయం కోసం ఎదురు చూశాడు. తనకి కళ్ళబలం కన్నా బుద్ధి బలం ఎక్కువ. సరి అయిన సమయం కోసం ఎదురు చూశాడు. ఆ సమయం వచ్చినప్పుడే తన పాచికలను కలిపి మాయాజూదమాడి కురుక్షేత్రంలో రణరంగానికి పాల్పడ్డాడు. అలాగే మన ఈ నేటి సమాజం కూడా సరి అయిన సమయం కోసం ఎదురు చూసి వారికి వచ్చినటువంటి సమయాన్ని సరి అయిన మార్గంలో వినియోగించుకున్నట్లయితే వారి స్థాయి పెరుగుతుంది, జీవితంలో ఉన్నత లక్ష్యాలుగా అందుకోబడతాడు. ఈ మా డ్రామా ద్వారా మీ యొక్క చిన్న సందేశాన్ని మీ అందరికీ తెలపాలని ఇక్కడికి ప్రదర్శించాము. మాకు ఇటువంటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఏఎన్యు కళాశాల వారికి, మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించినటువంటి మా ప్రిన్సిపల్ మేడం అరుణ మేడం గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. అందరికీ ధన్యవాదములు.